ఎందుకంటే ఆ నియోజకవర్గంలోనే మనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చిన మా అనితమ్మకి ఇంకొకసారి ధన్యవాదాలు. విత్తనం వేసిన దగ్గర నుంచి భూసార పరీక్షలు చేసి విత్తనం వేసిన దగ్గర నుంచి మళ్ళా పంట తిరిగి మీ చేతికొచ్చి కొనుగోలు కేంద్రాల్లో వెళ్ళేంత వరకు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మీ వెనకాతల నుండి నడిపించే బాధ్యత తీసుకుంది. ఇంతకు ముందు భూసార పరీక్షలు అంటే ఏమో తెలియలేదు, విత్తనాలు పంపిణీ చేయడం అంటే ఏంటో తెలియలేదు. కానీ భూసార పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ పంట వేస్తే ఎంత పంట పండుతుంది, దానికి సంబంధించి మనం ఏం చేస్తే, ఏ ఎరువులు ఇస్తే, ఏ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే పంట బాగా పండుతుంది అని వ్యవసాయ అధికారుల చేత మీ అందరి దగ్గరికి పంపించి విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. విత్తనాలు పంపిణీ చేసి మీరందరూ కూడా నాట్లు వేయడానికి సిద్ధపడిన తర్వాత నుంచి కూడా ఎటువంటి ఎరువులు వాడాలి, ఎటువంటి మీకు స్ప్రే చేసేటప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేయాలి, ఎటువంటి పంటకి ఎటువంటి పురుగు వస్తుంది, ఆ పురుగుకి ఏ మందు వేయాలి అన్నది కూడా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి రైతుకి వచ్చిన ప్రతి రైతుకి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, సాధారణంగా ఒక రైతు ఒక ఎకరం కనుక మందు పిచికారీ చేయడానికి చేతితో కనుక మందు పిచికారీ చేయడానికి బాడీ వన్ కెమెరాస్, ఆ బాడీ వన్ కెమెరాస్ కూడా కండక్టర్లకి కూడా పెట్టే పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు కండక్టర్లుగా ఉంటారు, చాలా మంది కొంతమంది దాడులు చేసే పరిస్థితులు కూడా వస్తుంటాయి. అటువంటి రక్షణ కూడా ఒక ధ్యేయం. ఇదే కాకుండా ఫ్లో పెరుగుతుంది కాబట్టి కాంప్లెక్సెస్ లో కూడా ఏదైతే వాష్రూమ్స్ అని వాళ్ళ క్యాంటీన్లు అని అవన్నీ కూడా నీట్ గా ఉంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక పథకం ఏర్పాటు ఎందుకు ఇవన్నీ చెప్తానంటే మీరేమనుకుంటారు, అమ్మ ఎందుకు ఫ్రీ బస్ ఇచ్చేవచ్చు కదా, ఇచ్చేసిన తర్వాత ఇన్ని ఆలోచన చేసుకోవాలి, మీ రక్షణ ఆలోచన చేసుకోవాలి, మీ కన్వీనియంట్ ఆలోచన చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచన చేసుకోవాలి, బస్సులు ఉన్నాయో చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఏదైనా ఆ రోజు మాట ఇచ్చాం కాబట్టి చేయాలి అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఒక కానుకగా ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు అన్ని విధాలుగా ఈ రోజు మీ అందరికీ తెలిసి ఇందాకే చెప్పారు, గత 30 సంవత్సరాల నుంచి ఉప్పరాపల్ నుంచి వెంకటాపురం వెళ్ళే రోడ్ లేదు. ఆ రోడ్డు నేను ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా రోడ్ లేదు. చాలా సందర్భాల్లో మనం పెట్టడానికి ట్రై చేశాం, మిగతా అన్నింటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాం, కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చి మీ అందరికీ ఆ రోజు మాట ఇచ్చాను ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో, అమ్మ డెఫినెట్ గా మీకు ఆ రోడ్డు వేయిస్తాను అని. అటు ఉప్పరాపల్లిలో ఆల్రెడీ మాట ఇచ్చాను, ఇక్కడికి వచ్చి మీకు మాట ఇచ్చాను. అందుకే సంవత్సరం లోపే గెలిచిన తర్వాత సంవత్సరం లోపే ఆ రోడ్డు కూడా వేయించిన బాధ్యత కూడా తీసుకున్నాం. ఈ రోజు ఈ ఒక్క గ్రామంలోనే ఎంత ఓటర్లు ఎందుకు ఇక నా వైపు చాలా కోపంగా చూస్తాడు అనుకుని ఈ కార్యక్రమానికి ఎలాగైనా రావాలనే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ విజయవాడ నుంచి ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమం మీ అందరినీ చూసుకొని మళ్ళీ ఇప్పుడు విజయవాడలో రేపు పొద్దున్న మీటింగ్కి మళ్ళీ నేను ఎక్కడికి అటెండ్ అవ్వాలి. అంటే ఎందుకు చెప్తానంటే ఈరోజు నాయకత్వాన్ని బలపరిచే విధంగా, నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఎలా పనిచేస్తుందని చెప్పడానికి ఒక నిదర్శనం. ఈరోజు వెంకటాపురం గ్రామానికి సంబంధించి ఈరోజు ఒక మండల పార్టీ అధ్యక్షుడిని ఇచ్చి ఆ రోజు అనాన్ని నడిపించండి అని చెప్పిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న పెద్దలే కాకుండా మండలంలోని పెద్దలు ఎంపీలుగా చేసిన వినోద్ రాజు గారు కానీ, ఇంతకుముందు మండల పార్టీ అధ్యక్షుడిగా చేసిన వెంకటరాజు గారు కానీ, అదేవిధంగా మన రామకృష్ణ కానీ, ఇటు మన ఉప్పరపల్లి నాగేశ్వరరావు గారు కానీ, అటు అమ్మవరం బుజ్జి, మన గడ్డపాలెం వాళ్ళు, మన ఎరకయ్య గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొత్తగా వచ్చిన చిన్న గ్రామం నుంచి వచ్చినా మేము ముందుండి నడిపిస్తామని చెప్పి ఆ రోజు ప్రత్యేకంగా అబద్ధం గారికి నిజంగా చెప్పాలంటే ఆ రోజు ముందు నడిపించింది వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేయాలి. దసరాలో ఉన్న వారందరికీ. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న పెద్ద కానీ కేవలం 2 లక్షల రూపాయలకి గ్రూప్ ఆఫ్ రైతులకి ఎంతమంది 10 మంది రైతులు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు 20,000 రూపాయలు వేసుకుంటే ఆ 2 లక్షల రూపాయలు పెట్టి ఒక పెద్ద డ్రోన్ వస్తుంది. ఆ డ్రోన్ తో కనుక మీరు మందులు పిచికారీ చేసుకోవాలన్నా, ఏదైనా పిచికారీ చేయాలన్నా కూడా ఆ డ్రోన్ ద్వారా చేసుకునే పరిస్థితి కనిపించవు. అంటే వ్యవసాయాన్ని కూడా సులభతరం చేసే పరిస్థితి ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకుని చేసే పరిస్థితి. ఇంతకు ముందు వ్యవసాయ పనిముట్లు కూడా సబ్సిడీతో ఇచ్చాం. ఇందాక మామూలు ఇచ్చారు, సబ్సిడీతో కూడిన మనకి పథకాలన్నీ కూడా దగ్గర సేంద్రీయ వ్యవసాయం కూడా మనం ఈరోజు ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి మంగళవారం బుధవారం కూడా పొలం పిలుస్తుందనే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంట ఎలా పండించాలని కూడా చెప్తున్నారు. సాధారణంగా వ్యవసాయానికి ఏదో మేము డబ్బులు ఇచ్చేసాము, మేమేదో చేసేసాము అని చెప్పి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు లేవు. ఈరోజు వెనకాల మానిటరింగ్ చేయడం కానీ, ఇంతకు ముందు ధాన్యం కొనుగోలుకి డబ్బులు పట్టడానికి చాలా రోజులు పట్టేవి. కానీ ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో
అందరికీ కూడా చెప్పడానికి, అదేవిధంగా రైతులకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయం మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కండక్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. సుమారుగా